జై మార్కండేయ. నమో నమో మార్కండేయ యతివర్య. ఈరోజు పంచాంగం ఆదివారం 12 అక్టోబర్ 2025, కలియుగం 5126, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజమాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 6:12 సూర్యాస్తమయం సాయంత్రం 5:52 తిథి షష్ఠి, మధ్యాహ్నం 2:21 తదుపరి సప్తమి. వారం భానువారము. నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 1:38 తదుపరి ఆరుద్ర నక్షత్రం. యోగం వారియ, ఉదయం 10:52 తదుపరి పరిఘ. కరణం వనిజ, మధ్యాహ్నం 2:21 తదుపరి విష్టి, రాత్రి 1:19 తదుపరి భవ. వర్జ్యం రాత్రి 9:36 నుండి రాత్రి 11:07 దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుండి సాయంత్రం 5:06 రాహుకాలం సాయంత్రం 4:25 నుండి సాయంత్రం 5:52 యమగండం మధ్యాహ్నం 12:02 నుండి మధ్యాహ్నం 1:30 గుళికా కాలం మధ్యాహ్నం 2:57 నుండి సాయంత్రం 4:25 బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:36 నుండి తెల్లవారుజామున 5:24 అమృత గడియలు తెల్లవారుజామున 5:25 నుండి ఉదయం 6:54 అభిజిత్ ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:25 ఈరోజు రాశి ఫలాలు. ఆదివారం 12 అక్టోబర్ 2025, మేషరాశి. బంధువర్గం నుండి రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వ్యాపారాల్లో చిన్నపాటి సమస్యలు తప్పవు. ఉద్యోగాలలో ఆకస్మిక స్థానచలనాలు సూచనలున్నవి. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆటంకాలు కలుగుతాయి. వృషభ రాశి. వ్యాపారాల్లో లాభాలు అందుకుంటారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుతుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాల్లో అవాంతరాలు తొలగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఇంటా బయట అనుకూలత వాతావరణం ఉంటుంది. మిథున రాశి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు నిలకడగా ఉండవు. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకులు పరుస్తాయి. రుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులను నిదానిస్తాయి. కర్కాటక రాశి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మీ ఆలోచనలు అందరికీ నచ్చుతాయి. భూ క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఉంటాయి. పాత సంఘటనలు జ్ఞప్తికి వస్తాయి. సింహరాశి. నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. కీలక సమయంలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులు నిరీక్షణ ఫలిస్తుంది. కన్యారాశి. ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణాలు చేసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. బంధువులతో అకారణ విభేదాలు తప్పవు. తులారాశి. ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారాలు మందగొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. ఆలయాల దర్శనం చేసుకుంటారు. వృశ్చిక రాశి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. పనుల్లో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో మీ హోదా పెరుగుతుంది. దీర్ఘకాలిక రుణాలు తొలుగుతాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ధనుస్సు రాశి. ఆత్మీయుల నుండి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలుగుతాయి. ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. మకర రాశి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో కొత్త సమస్యలు తప్పవు. ఆత్మీయులతో కొన్ని విషయాల్లో విభేదాలు కలుగుతాయి. ప్రయాణాల్లో ఊహించిన మార్పులు ఉంటాయి. కుంభరాశి. ఉద్యోగాల్లో స్థానచలనాలు సూచనలు ఉన్నవి. ఆర్థిక పరిస్థితిని ఉత్సాహపరుస్తుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో నూతన సమస్యలు కలుగుతాయి. నూతన రుణాలు చేస్తారు. దూర బంధువుల నుండి ముఖ్య సమాచారం అందుతుంది. మీనరాశి. ఆర్థిక పరిస్థితి అసంతృప్తిగా సాగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుండి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ఈరోజు మంత్రం. నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే ఆయురారోగ్యైశ్వర్య దేహి దేహి దేవః జగత్పతే. ఈ మంత్రాన్ని గురువుల వద్ద స్వీకరించి జపించడం వల్ల దీర్ఘాయుష్షు నుంచి ఆరోగ్యం లభిస్తుంది. పండుగలు, పర్వదినాలు.
జయ జయ మార్కండేయ శుభములను సగే తండ్రి శుభములను సగే దేవ శుభములు